కొన్ని విషయాలు మనం నేర్చుకుని మన వాక్య భాగాన్ని ముగిద్దాం. సంఘం కూడా ఎంత అవసరమైన వాక్యము కాబట్టి బాప్తిస్మము అనేది ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ అన్ అవుట్వర్డ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఇన్వర్డ్ కన్ఫెషన్. ఇట్స్ అన్ అవుట్వర్డ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఇన్వర్డ్ కన్ఫెషన్. లోన జరిగిన ఆ ప్రక్రియకు, ఆ మార్పుకు బాహ్యమైన ఒప్పుకోలు బాప్తిస్మం. బాహ్యమైన ఒప్పుకోలు బాప్తిస్మం. ఇట్ హ్యాస్ నో సాల్విఫిక్ వాల్యూ. మొదటగా సంఘమంతా నేర్చుకోవాల్సింది ఏంటంటే దానికి రక్షణార్థమైన విలువ ఏమీ లేదు. దానికి రక్షణార్థమైన విలువ ఏమీ లేదు. అనేక ఉపమానాలతో మనము ఏమన్నా వీలుని బట్టి మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు బాప్తిస్మము తీసుకోవాలి, బాప్తిస్మం వల్ల మనకి ఏమి రాదు అనే రెండు విషయాల మీద ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసి వాక్య భాగాన్ని ముగిద్దాం. ఎందుకు బాప్తిస్మము తీసుకోవాలి అనేది లాస్ట్లో చూసి, ఎందుకు బాప్తిస్మం వల్ల మనకి ఏమి రాదు అనే విషయాన్ని ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవటం వల్ల ఈ గలిబిలంతా పోతుంది. మూడవది, ఇట్ ఈస్ కమాండెడ్ బై గాడ్. దేవుని చేత ఆజ్ఞాపించబడింది. ఎలాగైతే ప్రభురాత్రి భోజనం ఉందో ఆ రీతిగానే బాప్తిస్మము. ఇవి రెండు కూడా సంఘానికి ప్రభు వెళుతూ ఇచ్చిన ఆజ్ఞ. ప్రభు వెళుతూ సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ. నన్ను జ్ఞాపకం చేసుకున్న వల్ల దీన్ని చేయుడి, సర్వలోకానికి వెళ్ళి సమస్త సృష్టికి వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నాకు శిష్యులుగా చేయండి, బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి ఈ రెండు మాత్రమే సంఘానికి యేసుక్రీస్తు ఆజ్ఞగా ఇచ్చారు. కాబట్టి సంఘం ఉన్నంత కాలము బాప్తిస్మ కార్యక్రమాలు కూడుకున్నప్పుడు వీలుని బట్టి వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి ఈ యొక్క రొట్టె విరుచుట కార్యక్రమం, వీలైతే రోజు కూడా వాళ్ళు విరిచినట్లు మనం చూసాం అపోస్తలుల కార్యాల్లో. ఈ రెండు కార్యక్రమాలు, ది లార్డ్స్ సపర్ అండ్ బ్యాప్టిజం ఆర్ ద టూ ఆర్డినెన్సెస్ గివెన్ బై క్రైస్ట్ టు చర్చ్. అమ్మా, రెండు విషయాలు సంఘానికి మన చేతిలో పెట్టాడు. ఏంటంటే అది రొట్టె విరవటము, రెండవది బాప్తిస్మము అనే విషయం. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి కొద్దిగా ముందుకి వెళ్దాం. బాప్తిస్మం అనేది పెద్ద పెద్ద భక్తులే తప్పుగా అర్థం చేసుకున్నట్లు మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సంస్కరణకు పితామహుడైన మార్టిన్ లూథర్ చిన్నపిల్లల బాప్తిస్మాన్ని నమ్మాడు. సంఘ సంస్కరణకు పితామహుడైన ఒక జైంట్ లాంటి, సింహం లాంటి వ్యక్తి అయిన మార్టిన్ లూథర్, he believed in infant baptism. అంటే పుట్టిన 8వ రోజు సంఘానికి తీసుకొచ్చి దేవుని నామములో ప్రతిష్ఠించటం, బాప్తిస్మం చేయటం. ఎలాగైతే యేసుక్రీస్తుకి 8వ రోజు సున్నతి చేశారో ఆ రీతిగా అదే ఆచారము సంఘాల్లోకి వచ్చి ఆఖరికి ఇంత అవగాహన కలిగిన మార్టిన్ లూథర్ లాంటి పెద్ద పెద్ద భక్తులు కూడా చిన్నపిల్లల బాప్తిస్మం అనగా 8వ రోజు సంఘంలో బాప్తిస్మం కార్యక్రమాలు చేయటానికి ఆయన అనుబంధంగా ఆ ఇన్ఫాంట్ బాప్టిజాన్ని ఒప్పుకుంటూ ఆయన చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. మార్టిన్ లూథర్ అయినా సరే, జాన్ క్యాల్విన్ అయినా సరే, ఎవరైనా సరే వారిచ్చిన మంచి విషయాలు మాత్రమే మనం తీసుకోవాలి. వారు చెప్పిన ప్రతి విషయము మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు బాప్తిస్మంలోనే రక్షణ విలువ లేదు అని అంటే ఇంకా చిన్నపిల్లల బాప్తిస్మంలో ఇంకేముంది? చిన్నపిల్లల బాప్తిస్మంలో అసలు అది ఆచారాలకే ఆచారం అయిపోతుంది. అది ఆచారం అయిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. రక్షణ అనేది దేవుని యొక్క పని. బాప్తిస్మము అనేది మానవుని యొక్క పని. అంటే రక్షణ అనేది దేవుని చేతిలో మాత్రమే ఉంది, బాప్తిస్మం అనేది మన చేతిలో ఉంది. కాబట్టి బాప్తిస్మాన్ని ట్యాంపర్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ
ఈ నిత్య జీవానికి అవసరమైన బాప్తీసాన్ని నిత్య జీవానికి అవసరమైన రక్షణనే దేవుడు మనుషుల చేతిలో పెట్టుంటే, పెట్టలేదు కానీ పెట్టాడు అనుకుని రక్షణ పత్రాలు అమ్మేశారు, పాప పరిహారార్థ పత్రాలు అమ్మేశారు. అలాంటిది వజ్రం లాంటి రక్షణ అనేది మనుషుల చేతిలో ఎప్పటికీ దేవుడు పెట్టలేదు. మన చేతిలో పెట్టింది ఏంట్రా అంటే బాప్తిసం. ఏది మనుషుల చేతిలో ఉందో, ఏది పడిపోయిన తప్పిపోయిన మానవుడి చేత నియంత్రించబడుతుందో అది ఖచ్చితంగా రక్షించలేదు. అదేంటంటే బాప్తిసం. లేదంటే మన లోకంలో ఉన్న అనేక మంది కేఏ పాల్ లాంటి వాళ్ళు, లేదా ఏఓ పాల్ లాంటి వాళ్ళు, బిబి పీటర్ లాంటి వాళ్ళు ఎవరో మొత్తం గంగా నదిలో పుష్కరాలని ఫోటోషాపీ చేసేసి నేను 1,00,000 మందికి బాప్తిసం ఇచ్చానని 1,00,000 కోట్లు తీసుకున్న వ్యక్తులు మనకి కనపడుతుంది. దే విల్ సెల్ అవుట్ ద సాల్వేషన్ ఇఫ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద హ్యాండ్స్. మనుషుల చేతిలో ఉంటే బాప్తిసం పేరుట రక్షణను కోట్లకు అమ్మేశారు కూడా. బాప్తిసాన్ని రక్షణ అనుకుని గంగా నది 14 సంవత్సరాలకు వచ్చే పుష్కరాల్లో జనాలందరినీ ముంచేసినట్లు, వాళ్ళేదో మురికి స్నానం చేస్తుంటే ఆ విషయాన్ని ఫోటోషాపీ చేసి అందరి మీద ఇతను చేతుంచినట్లు, అందరిని ముంచి తీసినట్లు ఫోటోషాపీ చేయించి లక్షల దండుకున్నాడు అని అన్నారు. కాబట్టి బాప్తిస్మంలో ఏ విధమైన సాల్విఫిక్ వాల్యూ లేదు. ఆ తర్వాత సువార్తలో రక్షణ ఎప్పుడు కూడా దేనికి ముడిపడి ఉందంటే బాప్తిస్మానికి కాదు. రక్షణ ఎప్పుడు దేనికి ముడిపడి ఉంది? పశ్చాత్తాపానికి, మారు మనసుకు మాత్రమే ముడిపడి ఉంది. సువార్తలో రక్షణ ఎప్పుడు దేనికి ముడిపడి ఉందంటే బాప్తిస్మానికి కానే కాదు, పశ్చాత్తాపానికి, మారు మనసుకు మాత్రమే ఈ యొక్క బాప్తిస్మం ముడిపడి ఉంది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే అపోస్తుల కార్యాలు 2:37, అపోస్తుల కార్యాలు 2:37, వారి మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేద్దామని కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందడి. బాప్తిస్మం పొందుడి అనే మాటకి ముందు మనకు కనపడుతుంది ఏంటంటే మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు పశ్చాత్తాపంతో బాప్తిస్మము. ఒకడికి సువార్త విడవగానే వాడి హృదయం నొచ్చుకుని పశ్చాత్తాపడి తాను చేసిన పాత జీవితాన్ని అంతా ఒప్పుకుని మనసు మార్చుకుని, రిపెంటెన్స్ అంటే చేంజ్ ఆఫ్ మైండ్. ఎంతవరకు నువ్వు ఒకలాగా ఆలోచించావు, రేపటి నుంచి ఇంకోలాగా ఆలోచిస్తాను అనే నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత ఆ లోన జరిగిన ఈ ప్రక్రియ అన్నిటికీ సాదృశ్యంగా బాహ్యంగా వెళ్ళి మనము బాప్తిస్మము తీసుకుంటూ ఉన్నాము. ఇంకా స్పష్టంగా మార్కు సువార్త 16:16, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, హృదయంలో భద్రపరచబడాలి. మార్కు సువార్త 16:16, మార్కు సువార్త 16:16, 48వ పేజీలో, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడను. 48వ పేజీలో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏం చెప్తున్నాడు అక్కడ? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. దాని తర్వాత బాప్తిస్మము పొందని వాడికి శిక్ష విధింపబడును అనుందా? లేదు. అందుకనే బాప్తిసం ఏం చేశాడు? డ్రాప్ డౌన్ చేశాడు వెంటనే. అందుకనే 2 పదాల్లో మనకు కనపడేది ఏంటంటే నమ్మకం. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడు శిక్ష విధింపబడతాడు. సింపుల్. అందుకనే 2వ మాటకు వచ్చేటప్పటికి బాప్తిస్మాన్ని మార్కు రాస్తున్నప్పుడు వదిలేశాడు. ఎందుకంటే బాప్తిస్మం అంత అవసరమైందేమీ కాదు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడు శిక్ష విధించును. అందుకనే బాప్తిస్మం పొందని వాడు అని రాయలేదు అక్కడ. ఏమని రాశాడు? నమ్మని వాడు. Those who doesn't believe in Christ will be punished.
నాట్ దోస్ హూ డజంట్ బ్యాప్టైజ్ ఇన్ క్రైస్ట్ విల్ బి పనిష్డ్. క్రీస్తులో బాప్తిసం పొందని వారికి అది శిక్ష విధింపబడేది. అందుకని పెళ్లిళ్ళకి, పబ్బాలకి, వీటికి అన్నిటికి బాప్తిసాలు ఇవ్వద్దని ఎందుకంటున్నాడు? దానివల్ల ఏ విధమైన ఉపయోగమో లేదు. నమ్మిన వాడు రక్షింపబడను, నమ్మని వాడికి శిక్ష విధింపబడను. నమ్మకాన్ని బయటికి కనపడదు కాబట్టి, నమ్మలేదంటే చివరికి దేవునికి తెలుస్తుంది కాబట్టి ఆయన శిక్ష విధిస్తాడు. నమ్మకం బయటికి కనపడదు కాబట్టి, నువ్వు నమ్మవో లేదో నీకే తెలుసు కాబట్టి నువ్వు బయటకు వచ్చి, అన్నా నేను బాప్తిస్మము పొందాలి, ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్మాను అని నలుగురికి తెలియటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అని నువ్వు చెప్పాలి. అందుకని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడు శిక్ష విధించబడు. చాలా ప్రాముఖ్యమైన. అందుకనే ఈ యొక్క శిలువ మీద కూడా దొంగ బాప్తిస్మము పొందలేరు. దాని తర్వాత పక్షవాయువు గలవాడు. మత్తయి సువార్త 9:2 పక్కనే మత్తయి సువార్త 9:2. మత్తయి సువార్త 9:2 ఈ మాటను మనం చాలా విపులంగా చూసాం. 1 నుంచి తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపాలు క్షమింపబడి. నమ్మకం బట్టే, కేవలము నమ్మకం బట్టే దర్ ఈజ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణ ఇస్ ఈక్వల్ టు సాల్వేషన్, రక్షణ. కేవలం నమ్మకమే. ఇక్కడ పక్షవాయువు గలవాడు బాప్తిసం పొందినట్లేమీ లేదు, కేవలము నమ్మకమే అని మనం అక్కడ చూస్తున్నాం. లూకా సువార్త 7లో అదే ఎపిసోడ్ ఇంకా రిపీట్ అవుతుంది. ఏం లేదు, మనకి ఇంకా అర్థం కావడానికే వచనం వెంబడి వచనం రిఫరెన్స్లు తీస్తున్నాను. లూకా సువార్త 7 క్యారెక్టర్స్ మనం చూస్తా ఉన్నాం, ఏ రీతిగా వారు రక్షింపబడ్డారు. లూకా సువార్త 7 ఆ స్త్రీ పేరు రాయబడలా, పాపాత్మురాలైన స్త్రీ. 7:37 7:37 ఆ స్త్రీ రాయబడలా. ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆమె వచ్చి రాసింది. 44లో ఆ స్త్రీ వైపు చూసి సీమోనుతో, పరిసైడైన సీమోను, పేతురు కాదు ఇక్కడ, సీమోను ఇట్లా, స్త్రీ చూచున్నావా, నేను ఇంటి రాగా నా పాదం నీళ్ళలేదు కానీ ఈమె తన కన్నీళ్ళతో నా పాదం తుడిచి తన తల్లిదండ్రులకు తుడిచాను. నీవు నన్ను ముద్దు పట్టుకోలేదు కానీ లోపలికి వచ్చినప్పుడు నా పాదం ముద్దు పెట్టుకొనుచున్నది మానలేదు. నీవు నూనెతో నా తన అంటలేదు కానీ నా పాదములకు అత్తర పూసాను. ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడి. ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ ఈస్ కనెక్టెడ్ టు లవ్ అండ్ ఒబీడియన్స్ అండ్ బాప్టిజం. చూడండి, ఎన్ని విషయాలు మనం చూస్తున్నాము. నమ్మకము బాప్తిసం కాదు మనల్ని రక్షించేది, విధేయతతో కూడిన ప్రేమ మనలను రక్షించేది. బాప్తిస్మము కాదు, కేవలము హృదయమందు విశ్వాసం. అందుకనే ఒకడు తన నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడు. రోమా 10:9-10 అవసరం. ఎవడైతే యేసుక్రీస్తుని నోటితో ప్రభు అని ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తాడో వాడు రక్షకుడు. ఈ క్షణమే విశ్వాసము క్షణప్రాయం. ఏ బాప్తిస్మం అవసరం లేదు, ఏ బాప్తిస్మము అవసరం లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు గమనిద్దాం. సాల్వేషన్ కమ్స్ టు సిన్నర్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్. రక్షణ ఎలా వస్తుంది చూసాం మనం గత 3 వారాలుగా. రక్షణ ఎలా వస్తుంది? విశ్వాసము ద్వారా, కృపచేత మాత్రమే రక్షణ. నీతిమంతుడు విశ్వాస మూలముగా నీతిమంతుడు బాప్తిస్మ మూలంగా జీవించడం రాస్తే భలే ఉండేది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కాబట్టి నీతి, రక్షణ అన్నీ కూడా విశ్వాసం బట్టి, దేవుని అందరి ప్రేమను బట్టి, ఆయన ప్రేమతో ఆయన ఆజ్ఞలందు విధేయతను బట్టి మనకు వస్తుంది తప్ప మన చేతిలో పెట్టుంటే ఈ దొంగ బోధకులు, లగ్జరీ బోధకులు అందరూ కూడా బాప్తిసానికి కోట్లకి అమ్మేసేవారు. నరేంద్ర మోడీకి కూడా అమ్మేసేవారేమో, ఎవరు పడితే వాళ్ళకి అమ్మేసేవారు. అందుకనే మనుషుల చేతిలో పెట్టనది నిత్యమైనది. మన చేతిలో ఏం పెట్టండి? కేవలం
మీరు ఆ పని చేయండి మాత్రం అని పెట్టాడు మన చేతిలో. అదొకటే మనకి అవసరం. బాప్తిస్మము మానవుని చేతిలో ఉంది, రక్షణ దేవుని చేతిలో ఉంది. మన చేతిలో ఉన్నదానికి మనం ప్రలోభం పెట్టవచ్చు, మోటివేట్ చేయవచ్చు. కానీ నిత్యమైన రక్షణ దేవుని చేతిలో ఉంది కాబట్టి మోటివేట్ చేయలేము. కానీ క్రైస్తవులు అయ్యాక అనడానికి అన్యులు కనపడుతున్న ఏకైక నిర్వచనం ఏంటి? మతం పుచ్చుకున్నారండి. ఎప్పుడు? కాలువలో మునిగి, చెరువులో మునిగి ఏం చేశారు? మతం పుచ్చుకున్నారు. అన్యులు చెప్పగలిగింది ఏంటంటే మనం ఎప్పుడు మారామని చెప్తారంటే మతం పుచ్చుకున్నారండి. వారు దేవుణ్ణి పుచ్చుకున్నారు, తీర్థం పుచ్చుకున్నారు అన్నట్లుగా వారు మతం పుచ్చుకున్నారు, దేవుణ్ణి పుచ్చుకున్నారని ఎప్పుడు చెప్తారు? మతంలోనికి వెళ్ళిపోయారండి అని ఎప్పుడు చెప్తారు? వీరు బాప్తిసం పొంది సంఘానికి క్రమంగా వెళ్ళటం. వారు సంవత్సరం క్రితం నమ్మారు, 3 సంవత్సరాల క్రితం నమ్మారు, 5 సంవత్సరాల క్రితం నమ్మారు, మనకు తెలియదు. కానీ ఆ అన్యుల ఇంటిలో ఆ యొక్క నిష్టనంతా దాటి వెలివేయబడతారని కూడా తెలిసి దాటి వారందరినీ కాదని, వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరినీ కాదని ఒక్కడొచ్చి మార్పు చెందుతాడు చూడండి, బాప్తిజం పొందుతాడు చూడండి. అప్పుడు మాత్రమే తెలుస్తుంది వీడు జీవము కలిగిన దేవుణ్ణి నమ్మాడని, వీడు జీవం కలిగిన దేవుణ్ణి నమ్మాడని. అప్పుడు మాత్రమే తెలుసు. అప్పుడు వరకు విశ్వాసం అంత లోన ఉంటుంది. ఆ లోన విశ్వాసం బహిర్గతం చేసే ప్రక్రియ బాప్తిజం. అది మాత్రమే మన చేతిలో ఉంది. రక్షణ మన చేతిలో లేదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. సో బ్యాప్టిజం హ్యాస్ నో సాల్విఫిక్ వాల్యూ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మనం 5వ తారీఖున వివాహం చూస్తున్నాం కదా, ఆ వివాహానికి మనం వెళ్తాం. వివాహం ప్రాముఖ్యంగా మ్యారేజ్ రింగ్ ద్వారా, మధ్యలో పెట్టాను, దీనికి పెట్టాలి, మ్యారేజ్ రింగ్ ద్వారా అది నిరూపితం అవుతుంది. ఇంగ్లీష్ కల్చర్లో, హిందూ కల్చర్లో రింగు, దాంతోపాటు తాళి కూడా మనం చూసుకోవచ్చు. ఈ మ్యారేజ్ ప్రక్రియ జరగటానికి, ఆ రింగ్ పెట్టడానికి ముందు చాలా ప్రక్రియ జరుగుతుంది. ముందు చూపులు కలవాలి, ఒకరికొకరు నచ్చాలి, తర్వాత పెద్దలు వెళ్ళాలి, 2-3 సిట్టింగ్లు పడాలి, బేరం కుదరాలి. ఏం జరగదా? బేరం కుదరాలి, ఆ తర్వాత పెద్దలు ఒప్పుకోలు, ఆ తర్వాత ఎంగేజ్మెంట్, తర్వాత మ్యారేజ్లో వెళ్ళి ఆ స్త్రీకి ఆ పురుషునికి వివాహం మనం చేస్తూ ఉంటాం. ఈ జరిగిన ముందు ప్రక్రియ అంతటికి నిర్ధారణ ఏంటంటే తాళిబొట్టు లేదా రింగ్. ఇష్టం లేకపోయినా వెళ్ళిపోయి మ్యారేజ్ లుక్స్, మ్యారేజ్ టాక్స్, మ్యారేజ్ అగ్రిమెంట్ లేకపోయినా ఒకడు రింగును తాళిబొట్టు కొట్టుకుని రోడ్డు మీద వెళ్ళి ఎవరినైనా పెళ్లి చేసేసుకోవచ్చా? అలాగ సాధ్యమో కాదు. అలాగ సాధ్యం కానే కాదు. వివాహం జరగటానికి ముందు మనం ఏం చూస్తున్నామంటే, ఇప్పుడు స్త్రీలో వివాహం జరిగిందని చెప్పడానికి ఏంటి? కాళ్ళకు మెట్లు చూస్తాం, మెడలో మంగళసూత్రం చూస్తాం, చేతికి రింగు, మా అబ్బాయిలకి అయితే చేతికి రింగు చూస్తాం. వాడికి వివాహం జరిగిందని చెప్తాం. బ్యాప్టిజం ఇస్ లైక్ దట్, లైక్ ఎ రింగ్, లైక్ ఎ చైన్ ఆర్ ఎనీ అదర్ థింగ్. ఇట్స్ అన్ అవుట్వర్డ్ అపియరెన్స్. అదే పెట్టుకోలేదు అనుకోండి, ఆమెకు వివాహం అయిందో అతనికి వివాహం అయిందో మనకు తెలియనే. అందుకని చాలా మంది రహస్య క్రైస్తవులు ఉన్నారు, ఇంకా బయటికి రాలా. బట్ దెర్ ఇస్ నో సీక్రెట్ క్రిస్టియానిటీ, సచ్ ఎ థింగ్ యాజ్ ఎ సీక్రెట్ క్రిస్టియన్ ఇన్ క్రిస్టియానిటీ. రహస్యమైన క్రైస్తవుడు అనే పదం అందుకనే లేదు. దెర్ షుడ్ బి కన్ఫర్మేషన్, అవుట్వర్డ్ అప్రూవల్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద చర్చ్. అందుకు బాప్తిస్మం. అంతేగాని అందులో బాప్తిస్మం లేదు. బాప్తిస్మం ఇస్ ఈక్వల్ టు మ్యారేజ్ రింగ్ అని అర్థం. మ్యారేజ్ మాటలు, మ్యారేజ్ టాక్స్, లేకపోతే మ్యారేజ్ లుక్స్ కానీ, పెద్దల మాటలు కానీ ఏది కాదు. ది అగ్రిమెంట్, లేకపోతే ఏదైతే ముందు జరుగుతున్న అనేక రోజుల్లో తర్జన భర్జన జరుగుతున్న ఆ అగ్రిమెంట్ అనే పదము రక్షణ. ఆ అగ్రిమెంట్ నిర్ధారణ ఒక రోజున రింగ్ రూపంలో, మంగళసూత్రం రూపంలో కన్ఫర్మ్ చేస్తున్నాం. రింగ్ ఈజ్ ఈక్వల్ టు బ్యాప్టిజం, అగ్రిమెంట్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. రింగ్ ఈజ్ ఈక్వల్ టు బ్యాప్టిజం, అగ్రిమెంట్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్.
ఏం చేస్తున్నారంటే రింగ్ పెట్టేస్తున్నారు గబగబా. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు ఫోర్స్ మేరకు, ఆ ఫోర్స్ మేరకు, ఈ ఫోర్స్ మేరకు రింగులు పెట్టేయచ్చు, తాళి కట్టించవచ్చు. కానీ అసలైన అగ్రిమెంట్ రానే రాదు. అది సొంతగా రావాలి. బలవంతంగా బాప్తీసాలు ఇవ్వలేదు. అందుకనే మత మార్పిడి సాధ్యం కాదు. ఎందుకంటే మతం మారటం అంటే రక్షణలోకి రావటం అంతా దేవుని చేతిలో ఉంది, అది మనిషి చేతిలో ఎప్పటికీ లేదు. జనాలు ఏమనుకుంటున్నారు, మతం మార్చేస్తున్నారు, తీసుకెళ్లి కాలంలో ముంచేస్తున్నారంటే కేవలం వాడు ముంచే పాస్టరే. వాడికి ఇంకా అర్థం కాలేదని అర్థం. వాడు ముంచే పాస్టర్. వాడు రక్షణ అనేది ప్యూర్లీ గాడ్స్ హ్యాండ్ అని చెప్తున్నారు. తద్వారా మనం మన వాక్య భాగానికి వద్దాం. కొలస్సీ పత్రిక 2:11-12 వచనాలు చూసి మన వాక్య భాగాన్ని ముగిద్దాం. కొలస్సీ పత్రిక 2:11-12 చూద్దాం. నేను చదువుతాను, చూడండి. 11, 12. 11 మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చేయబడని సున్నతి పొందితి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారైతే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆ 2 మాటలే. ఇంకా అనేక చోట్ల బాప్తిస్మం గురించి ఉంది. అవి మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం చూద్దాం. ఈ 2 మాటలు మనం అర్థం చేసుకుని ఈరోజు వాక్య భాగము చూద్దాం. 11వ వచనంలో సున్నతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల చేత చేయబడని సున్నతి, మనుషుల చేత చేయబడని సున్నతి. పాత నిబంధనలో సున్నతి, క్రొత్త నిబంధనలో కూడా పౌలు భక్తుడు సున్నతిని బయటికి తీసుకొచ్చి అప్పుడు వరకు సున్నతి మీ చేతిలో ఉంది. సున్నతి అంటే కేవలం ముందు చర్మం తీసి కట్ చేయడం వల్లే అది జరుగుతుంది అని చెప్పి 8వ రోజు సున్నతి, ఆఖరికి యేసుక్రీస్తు కూడా 8వ రోజు సున్నతి చేశారు. ఆ సున్నతిని బాప్తిస్మంతో పోల్చుతూ ఈ బాప్తిస్మ కార్యక్రమాలు గురించి మాట్లాడుతూ మీరు మనుషుల చేత చేయబడిన సున్నతిని బట్టి రక్షింపబడుతున్నారు, క్రీస్తు నందు చేర్చబడుతున్నారు అని అంటున్నారు. సున్నతి క్రీస్తుకి వచ్చేటప్పటికి మనకి చేసినట్లు, లేకపోతే ఆ రోజుల్లో యూదులకు చేసినట్లు ముందు చర్మం కట్ చేయటం కాదు. ఆఖరికి స్వయంగా క్రీస్తుని అడ్డంగా నరికారంట సున్నతిలో. క్రీస్తునే చీల్చటం అంటే సున్నతిని ఏదో ఈ యొక్క చర్మాన్ని చీల్స్తే ఆయన మట్టికి సిలువలో చీల్చటం అంటే చెమడాలు ఒలిచారు, ఆయన ప్రాణాన్నే ఒలిచారు. ఫర్ క్రైస్ట్ సర్కంసిషన్ ఈజ్ హిస్ క్రూసిఫిక్షన్. క్రీస్తుకి సున్నతి అంటే ఆయన సిలువే. క్రీస్తుకి సున్నతి అంటే ఆయన యొక్క సిలువే. నీకోసం సిలువలో ఆయన సంపూర్ణంగా అర్పించుకున్నాడు. ఈరోజు వీరిద్దరి కోసం సిలువలో సంపూర్ణంగా అర్పించుకున్నాడు. ఆయన సున్నతి చేయించుకోవటం అంటే 8వ రోజు పసిబాలుడిగా, పసి యేసుగా ఆయన సున్నతి చేయించుకోవటం కాదు. సిలువలో మన కోసము ఆయన సున్నతి చేయించుకున్నాడు. ఆయన్ని నిరూపించుకుంటాను మనము, ఆయన సున్నతిని మనం తీసుకుంటాను. మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన సిలువలో చనిపోయాడు, మన ప్రాచీన పురుషునికి చనిపోవాలి. డైయింగ్ టు ఓల్డ్ సెల్ఫ్ ఫర్ అస్, క్రూసిఫిక్షన్ ఫర్ హిమ్. ఆయనకి సిలువ అయితే మనకి, మన ప్రాచీన స్వభావానికి ఈరోజు చనిపోవటము, మన ప్రాచీన స్వభావానికి ఈరోజు మనము చనిపోవటము అని చెప్తూ ఉన్నాడు. అనగా ఎలాగైతే క్రీస్తుని సంపూర్ణంగా ప్రతి అవయవాన్ని చంపారో, ఆయనలో ప్రాణం తీశారో, మనలో కూడా ప్రాచీన పురుషుని యొక్క ప్రతి అవయవము చనిపోవాలి. ఆలోచనలు, తలంపులు, కోరికలు, ఇచ్చలు, ద డిజైర్స్, ఏదైనా సరే ఎవ్రీథింగ్ షుడ్ బి పుట్ టు డెత్. వెస్ట్రన్ యూరోప్లో కొన్ని బార్బేరిక్ ట్రైబ్స్కి మిషనరీస్ వెళ్ళి పరిచర్య చేశారు. వెస్ట్రన్ యూరోప్లో కొంత బార్బేరిక్ ట్రైబ్స్ అంటే, బార్బేరియన్స్ అంటే ఎవరంటే ఇంకా వాళ్ళకి ఏది లేకుండా ఇంకా కఠినంగా ఉండేవారు, హంతకులు, ఇష్టానుసారంగా ఊర్ల మీద పడి దోచుకునేవారు.
ఒక నాగరికత లేనివారు అని ఫైనల్గా అనుకోవచ్చు. ఆ బార్బెరిక్ ట్రైబ్స్కి ఈ మిషనరీస్ అందరూ వెళ్ళి పశ్చిమ యూరోప్లో సువార్త చేసినప్పుడు ఆ రోజుల్లో తండాలు ట్రైబ్ హెడ్ మారితే మొత్తం వెనకాలంతా తోకంతా మారిపోతుంది. ఆ ట్రైబ్ హెడ్ మారితే తోకంతా మారిపోతుంది. 1000 మంది 2000 మంది ఒకేసారి సామూహిక బాప్తీసాలు జరిగాయండి. సామూహిక బాప్తీసాలు జరిగాయి. ఈ సామూహిక బాప్తీసాల్లో వారందరూ చెప్పేది ఏంటంటే, మా కుడి చేతిని ముంచకుండా ఎత్తి ఉంచి మాకు బాప్తీసాలు ఇవ్వండి పాస్టర్ గారు అనేవారంట. వారందరూ బార్బరిక్ ట్రైబ్స్ వారి కుడి చేతిని ముంచకుండా ఎత్తి ఉంచి బాప్తీసం ఇవ్వండి మాకు అని. అదేంటారా కుడి చేతిని ముంచకుండా ఎత్తి ఉంచడం అంటే? ఈ విషయం బట్టి మేము చనిపోలేమండి, మా కుడి చేతిని మేము చంపం, ఆ కుడి చేతితో అనేక మంది మేము చంపుతాం కాబట్టి దానికి తప్ప మిగతా అంతటికి బాప్తీసం ఇచ్చేయండి అన్నారంట. మా కుడి చేతిని మేము చంపుకోము, మా కుడి చేతిని తప్ప మా శరీరాన్ని చంపండి, ఈ కుడి చేతి మటుకి మిగతా అందరినీ చంపుతూ ఉండాలి, మా మీద అటాక్ చేస్తారు కదా మరి అని చెప్పి కుడి చేతిని మాత్రం పైకి ఉంచండి అని అన్నారంట. దట్ ఈస్ నాట్ బ్యాప్టిజం. డైయింగ్ టు వన్ సెల్ఫ్ కంప్లీట్లీ, సంపూర్ణంగా మనము దేవునిలో మన ప్రాచీన పురుషునికి చనిపోవడం. దాని తర్వాత అక్కడ రాస్తున్నాడు, మీరు బాప్తిసం పొందిన వారై, రోమపత్రిక 6:3 చూడండి. రోమపత్రిక 6:3 పక్కనే ఉంది. రోమపత్రిక 6:3 ఇది కూడా క్రూషియల్ టెక్స్ట్. రోమపత్రిక 6:3 నుంచి అవుతాను చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితురని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు మనము ఐక్యమ గలవారిని ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉంది. ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకున్నట్లు, పాప శరీరం నిర్ధమవునట్లు మన ప్రాచీన స్వభావము, ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదు. అన్ని విషయాలు ఇక్కడ రాశాడు. విపులంగా తర్వాత చూద్దాం. సినాప్సిస్ చెప్తాను. యేసుక్రీస్తు బాప్తిసంలో పొందటం అంటే యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తుని పాతి పెట్టడము, యేసుక్రీస్తు తిరిగి లేవటం. హిస్ డెత్, హిస్ బరియల్, హిస్ రిజరక్షన్. 3 విషయాలు ఇక్కడ మనకి కనపడుతున్నాయి. అందుకనే బాప్తిసంలో ఏం జరుగుతుందంటే ముంచటము, ఉంచటము, లేపటం. అది ఏంటది? ముంచటము, ఒక్క నిమిషం ఉంచటము, దాని తర్వాత లేపటం. హిస్ డెత్, హిస్ బరియల్, 3 రోజులు, 3వ రోజు ఆయన పాతి పెట్టబడ్డాడు, 3 రోజులు. లేపటం అనగా 3వ దినాన ఆయన లేచాడు. ముంచటము, ఉంచటము, లేపటం. దట్ ఈస్ బ్యాప్టిజం. ఆయనకి మరణము నిజము, ఆయనకి పాతి పెట్టుట నిజము, ఆయన పునరుద్ధానము నిజం. మనకైతే ఆయనతో మనము పోల్చబడుతున్నాం కాబట్టి మనకు కూడా ఆయనలో నిజము, మనము కూడా ఆయనలో పాతి పెట్టబడి తిరిగి లేస్తాము అనే నిరీక్షణలో మనం బాప్తిస్మము పొందుతాం. ఎలా గుర్తుంచుకుంటారు? ముంచటము, ఉంచటము, లేపటము. దట్ ఈస్ బ్యాప్టిజం. అందుకనే చిలకరిస్తున్నారు. చిలకరిస్తే బాప్టిజం కాదు, అది స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం అంటారు. 4 చుక్కల పరిశుద్ధ నీళ్ళు తీసుకుని ముఖం మీద కొట్టి మమ అంటే అది బాప్టిజం కాదు. బ్యాప్టిజం ఈజ్ ఎ డిప్పింగ్ బ్యాప్టిజం. కంప్లీట్ బ్యాప్టిజం అంటే నీటిలో ముంచి చనిపోయాడని, ఊడ్చి పాతి పెట్టబడ్డారని, తిరిగి లేపడం ద్వారా పునరుద్ధానుడు అయ్యాడని మనము చెప్పటం. అందుకనే రక్షింపబడాలి అని అంటే బాప్తిస్మానికి
సంబంధము లేదు. అది కేవలం రక్షణ ప్రణాళికను సూచిస్తూ ఉంది. అక్కడ అంటున్నాడు కదా, ప్రాచీన పురుషుడు ఇంకెప్పటికీ పాప స్వభావానికి దాసుడు కాదు. వీఆర్ నో లాంగర్ టు ద స్లేవ్స్ టు ద సిన్, బట్ వీఆర్ స్లేవ్స్ టు ద న్యూ మాస్టర్ క్రైస్ట్. ఈసారి తిరిగి లేచిన తర్వాత మీరు ఇక పాపానికి ఎప్పటికీ బానిసలు కారు. క్రొత్త యజమానుడు వచ్చాడు. క్రీస్తే మీ ఇద్దరి యొక్క యజమాని. యువర్ మాస్టర్ ఈజ్ క్రైస్ట్. మీ యొక్క యజమానుడు ఇక క్రీస్తే. పాపము కాదు, పాపానికి తావు లేదు అని చెప్తున్నాడు. ఉంచటం అనే మాట మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఎవరినైనా ఎప్పుడు పాతి పెడతాం? ఎవరినైనా చనిపోయినప్పుడు పాతి పెడతాం. చనిపోవటానికి పాతి పెడతామా? చిన్న డీటెయిల్ మిస్ అవుతే అది హత్య అవుతుంది. చనిపోయటానికి పాతి పెడితే అది హత్య అవుతుంది. చనిపోయిన తర్వాత పాతి పెడితే అది నిజంగా పాతి పెట్టడము అవుతుంది. అందుకే బలవంతంగా బాప్టిజం ఇవ్వటం కష్టం. ముందు వాడు ఆమె లోకానికి చనిపోవాలి, అప్పుడే పాతి పెట్టగలదు. అంతేగాని లోకంలో చనిపోతాడులే అని చెప్పి ఊహించుకుని పాతి పెట్టేసామనుకోండి, ఉక్కిరి బిక్కిరి అయిపోయి పోలీస్ కేసు పెట్టేస్తారు. ఎందుకు బయటకు వచ్చి నాకు ఈ జీవితం ఇష్టం లేదు, నేను క్రైస్తవుడు కాదు అని బలవంత బాప్తిసాలు అనేకమైన అమెరికాలో చెల్లకపోవటం వల్ల నాస్తికత్వం పెరిగిపోతుంది. దే రెనౌన్స్ దేర్ బ్యాప్టిజమ్స్ అండ్ దే ఆర్ బికమింగ్ ఏథీయిస్ట్స్. దే ఆర్ నో లాంగర్ క్రిస్టియన్స్. ఇంకా నాస్తికులు అయిపోయారు. ఇంక మేము ఎప్పటికీ క్రైస్తవులు కాదు, మాకు ఇష్టం లేదు ఈ మతం, మాకు ఇష్టం లేదు ప్రపంచానికి చనిపోవటం, మాకు ప్రపంచం అంటే ఇష్టం అని చెప్తున్నారు. అందుకనేంటి, చనిపోవటానికి పాతి పెడుతున్నామా? పాతి పెట్టాక చనిపోయాక పాతి పెడుతున్నాం. చనిపోవటానికి పాతి పెట్టట్లేదు, అది హత్య అవుతుంది. చనిపోయాక పాతి పెడుతున్నాం. క్రీస్తులో వారిని నిద్రింప చేసి మళ్ళీ క్రీస్తులో వారిని జీవింప చేయటము అని చెప్తున్నాం. అందుకనే వారు తిరిగి లేచినప్పుడు క్రీస్తుతో కూడా ఆ నూతన పునరుద్ధాన బలమును వారు మొదలు పెడతారు. ఈ రోజే, రేపే వారి యొక్క నూతన పునరుద్ధాన బలమును వారు తీసుకోవడానికి అవకాశం. రేపే కాదు, వారు ఎప్పుడు రక్షణ పొందారో ఆ రోజునే అది అవుతుంది. మనందరికీ రేపు అని మనము అనుకుంటున్నాం. ఈ పరలోక ఆనందము, పునరుద్ధాన బలము, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వి ఎంజాయ్ ఫ్రమ్ దిస్ ఎర్త్. పునరుద్ధాన బలం అంటే ఎప్పుడు వస్తుంది? పునరుద్ధానం తర్వాత వస్తుందా? పునరుద్ధాన బలం ఎప్పుడు వస్తుంది? మారు మనసు పొందినగానే ఈ లోకంలో పాపం చేయించడానికి వస్తుంది. పునరుద్ధానం అయిన తర్వాత పునరుద్ధాన బలం ఎందుకు? క్రీస్తు బలమే సరిపోద్ది కదా. కాబట్టి ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఇన్ us comes into activeness or activated by your confession of Christ. క్రీస్తును నువ్వు అంగీకరించడం ద్వారా మనలో ఆటోమేటిక్గా పునరుద్ధాన బలం అనేది యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు చనిపోయావు, ఉంచబడ్డావు, లేపబడ్డావు. అదే క్షణంలో క్రీస్తు చేత నీవు ఐడెంటిఫై చేయబడ్డావు. కాబట్టి మనలో ఉన్న చెడు స్వభావం లేదా మనలో ఉన్న భ్రష్టత్వము బాగు చేసుకుంటే మారు మనసు పొందుతామా? అన్ని మతాలు అదే బోధిస్తున్నాయి. మనలో ఉన్న చెడుతనము, మనలో ఉన్న భ్రష్టత్వము బాగు చేసుకోండి, యుగ పురుషులు అవ్వండి. క్రైస్తవత్వం ఏం చెప్తుంది? మనలో ఉన్న భ్రష్టత్వము, మనలో ఉన్న చెడుతనము మొదటగా చనిపోవాలి. ఆ తర్వాతే మనం పాత పెట్టబడి తిరిగి లేపబడతాం. దట్ ఈస్ బ్యాప్టిజం. అయితే మనము ఆ బాప్తిస్మ కార్యక్రమం ద్వారా వీరిద్దరికి ఏం చేస్తున్నామంటే, యేసుక్రీస్తు యొక్క మరణ, పాతి పెట్టడం, పునరుద్ధానంలో పాలు పొందులు చేస్తున్నాం. తద్వారా నన్ను వచ్చే వరకు మీరు జ్ఞాపకం చేసుకున్న తన శరీరం, తన రక్తంలో వాళ్ళు చేయటానికి అనుమతిని ఇస్తూ ఉన్నాం. ముందుగా దేవుడే ఇవ్వాలి, దాని తర్వాత మనము ఆ అనుమతిని ఇవ్వడానికి ప్రయత్నించాలి. కాబట్టి బాప్తిస్మ అనేది 4 మాటల్లో ఇట్స్ ఎ సింబల్. అందులో రక్షణ లేదు, అది కమాండ్. కాబట్టి మనము చేస్తూ ఉన్నాం. అది బహిరంగ ఒప్పుకోలు, ఎందుకంటే అంతరంగికమైన మార్పుకి బహిరంగ ఒప్పుకోలు. కాబట్టి మనం చేస్తూ ఉన్నాం. అందరూ రహస్యమైన క్రైస్తవత్వం అన్ని మతాల్లో చేస్తున్నారు. కాబట్టి బాప్తిస్మ అనేది ఇంకా వారికి ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. బాప్తిస్మ అంటే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన నామకార్థ క్రైస్తవులు తీసుకోవటం ఒక ఎత్తు అయితే, అన్ని కుటుంబాల్లో
పుట్టి కుటుంబాలన్నింటినీ పరిత్యజించి కాదని చెప్పి తీసుకోవటం అసలైన ఒప్పుకోలుగా మనం చూస్తూ ఉన్నాం. వారు వెలువయబడతారు, మీరు వెలువయబడరు. వారు వారు ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పెట్టరు. మీకు భోజనం ఉండదు, వారి నుంచి మీకు అంత పరీక్ష ఉండకపోవచ్చు. అందుకనే బాప్తిస్ము ఒక జిహాదీ టెర్రరిస్ట్కి, బాప్తిస్ము ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు, ఒక సాధారణమైన క్రైస్తవ కుటుంబంలో పుట్టిన దానికంటే చాలా ప్రమాదకరం. అంతే కదా, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అప్పుడు వరకు క్రైస్తవులు కొట్టి అప్పుడు నేను బైబిల్ పట్టుకుని బాప్తిస్మం పొందుతానంటే, మిగతా వాళ్ళందరూ ముందు క్రైస్తవుల కన్నా ముందు ఈయన కొడతారు. ఒక ఐసిస్ ఉగ్రవాది నేను మారుమనసు పొందుతాను, బాప్తిస్మం పొందుతానంటే ముందు ఈడి మానవభావం పెట్టి పంపించి వాడిని చంపుతారు. మనం అంత కష్టమైన పనిలో ఏమీ లేదు. బాప్తిస్మానికి విలువ ఒక ఆర్ఎస్ఎస్ ఉగ్రవాది తీసుకుంటే ఇంకా పెరుగుతుంది, ఒక ఐసిస్ తీవ్రవాది తీసుకుంటే ఇంకా పెరుగుతుంది, ఒక మడి ఆచారాలు కలిగిన బ్రాహ్మణుడు తీసుకుంటే పెరుగుతూ ఉంటుంది సాధారణంగా. ఎందుకంటే వారు వెలువేయబడుతున్నారు, వారు త్రోసివేయబడుతున్నారు. కానీ దాంట్లో విలువేమీ లేదు, ఎవరికైనా ఉంటే. కాకపోతే అది తీసుకునే ప్రక్రియ మీరు అర్థం చేసుకోండి, కఠినతరం. కాబట్టి రోమపత్రిక, ఈ కొలసీ పత్రిక ఇవన్నీ చెప్పినట్లుగా బాప్తిస్మం ఒక అంతరంగికమైన ఒప్పుకోలుకు, బాహ్యమైన ఒక అంతరంగికమైన మార్పుకు బాహ్యమైన ఒప్పుకోలు. ఇట్స్ అన్ అవుట్వర్డ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అన్ ఇన్వర్డ్ కన్ఫెషన్. అందులో రక్షణపరమైన విలువేమీ లేదు. అది సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి, అందరూ చెయ్యాలి కాబట్టి మనము చేస్తూ ఉన్నాము అనే విషయాన్ని గమనించండి. అది రహస్య క్రైస్తవత్వాన్ని పెకిలించే ప్రక్రియ. రహస్య క్రైస్తవత్వం నుంచి బహిరంగ క్రైస్తవత్వంలోనికి ఆహ్వానించే మెట్టు ఏంట్రా అంటే బాప్తిస్మము అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రీతిగా సగం సగం మొలగకుండా మీరు పూర్తిగా ఉంచుతాం మిమ్మల్ని. పూర్తిగా ఉండండి, లేవండి, దేవునిలో నూతన జీవము పొందుకుని నూతనంగా మీరు దేవుని యందు జీవించాలని ఆశపడు. మీకు వచ్చే రెండు ప్రాముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటంటే, యువర్ సీల్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధాత్మలో ముద్ర వేయబడతారు. పరిశుద్ధాత్మని యొక్క సహాయము, ఇటు నుంచి పునరుద్ధాన బలము మిమ్మల్ని నూతన జీవంలో నడిపిస్తుంది. ఒక పక్క నుంచి పునరుద్ధాన బలము, క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానం, ఇంకో పక్క నుంచి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు శక్తి. ఈ మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వ్యక్తులకు కుడి భుజము ఎడం భుజం లాగా మనకి తోడుగా వస్తూ ఉంటాయి. కేవలం విధేయత మాత్రము ఉంచండి, మీరు పరలోకంలోకి దేవునితో నడవటానికి అవకాశం.